హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వెల్. ఈ వీడియోలో మనం అరటికాయతో 2 రకాల రెసిపీలను ప్రిపేర్ చేసుకుందాం. లంచ్లోకి కాంబినేషన్గా రా బనానా ఫ్రై అండ్ ఈవినింగ్ స్నాక్గా రా బనానా బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ బనానా ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఇక్కడ నేను 2 పచ్చి అరటికాయలను తీసుకున్నాను. అరటికాయలను తీసుకుని ఘాట్లు పెట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 3 ఘాట్లు పెట్టుకున్నా తీసేసుకోవచ్చు. అదే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే 4 చోట్ల లేదంటే 5 చోట్ల ఘాట్లు పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయ తొక్కను వలుచుకోవాలి. అరటికాయ తొక్కను పూర్తిగా తీసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పీసెస్గా డివైడ్ చేసుకుని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 అరటికాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తిరువాత గింజలను వేసుకోవాలి. ఈ తిరువాత గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలను 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బనానా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బనానా ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ బనానా పీసెస్ ఉడికేలోపు మనం పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 100 గ్రామ్స్ పప్పులు, 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి, 50 గ్రామ్స్ ఎండు కొబ్బరిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఆ పౌడర్లో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేస్తే పౌడర్ ఈ రకంగా ఉంటుంది. ఈ పౌడర్ అన్ని ఫ్రైలతో పాటు ఉప్మాలోకి కూడా బాగుంటుంది. బనానా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. బనానా 50% మాత్రమే ఉడికింది కాబట్టి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ బనానాని ఓపెన్ చేసి చూస్తే చూడండి, బనానా పూర్తిగా మగ్గిపోయింది. బనానా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పప్పుల పొడిని, ఆ పప్పుల పొడిని 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, బనానా ఫ్రై రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం నెక్స్ట్ రెసిపీ అయిన బనానా బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ బనానా బజ్జీ కోసం ఓ పచ్చి బనానాని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మనం బనానాని ఎంత సన్నని స్లైసెస్గా కట్ చేసుకుంటే బనానా బజ్జీ అంత టేస్టీగా ఉంటుంది. బనానా పైన అప్లై చేయడం కోసం ఓ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక ప్లేట్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ యాడ్ చేయలేదు, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేశాను. ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న రా బనానా స్లైసెస్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మొత్తం అప్లై చేసుకోవాలి. అన్ని బనానా స్లైసెస్కి అప్లై చేసుకున్న తర్వాత వీటన్నింటిని పక్కన పెట్టేసుకుని బనానా పై కోటింగ్ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మళ్ళీ ఒక ప్లేట్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడాని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆపకుండా చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా ఫాస్ట్గా కలుపుకోవటం వలన కార్న్ఫ్లోర్, శనగపిండి 2 బాగా మిక్స్ అయిపోయి మనం బజ్జీలని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ముందుగా మనం మసాలాను పట్టించి పక్కన పెట్టుకున్నటువంటి బనానా స్లైసెస్ తీసుకోవాలి. ఈ బనానా స్లైసెస్కి శనగపిండి, కార్న్ఫ్లోర్ మిశ్రమం పూర్తిగా పట్టించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బనానా స్లైసెస్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఒక వైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. ఇలాగే అన్ని బనానాస్ని వేసుకుని కాల్చుకోవాలి. మనం వంట సోడాని వేసాం కదా కాబట్టి బాగా పొంగుతూ వస్తాయి. అలాగే కార్న్ఫ్లోర్ని కూడా వేసాం కదా కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. క్రిస్పీగా ఇష్టం లేకపోతే కార్న్ఫ్లోర్ని స్కిప్ చేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్ అయినటువంటి ది బెస్ట్ బనానా బజ్జీ రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.